2017 సంవత్సరంలో మరి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి వారికి ఒక్క కేతు యొక్క ప్రభావం అననుకూలంగా ఉన్నా శని యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. అలాగే గురుని యొక్క ప్రభావం కూడా సగభాగం తర్వాత నుంచి అనుకూలంగా ఉంది. అతి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది. కాబట్టి ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీరు సహజంగా కొంత బద్ధకస్తులే అయినా పనులను ఇతరుల యొక్క సహాయంతో పూర్తి చేయగలుగుతారు. అవి వీరికే లాభాన్ని ఇస్తాయి. ఇటు రాజకీయ రంగమైన, ఒక విద్యారంగమైన, వ్యాపార రంగమైన అభివృద్ధిని సాధించే సమయంగా ఈ సంవత్సరాన్ని పరిగణించవచ్చు. ఈ రాశి వారి యొక్క విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా ఆత్మస్థైర్యంతో పనిచేస్తే విజయం లభిస్తుంది. తెలివితేటలు ప్రదర్శించి పెద్దలను మెప్పిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రంగంలో పనిచేస్తున్నా, అలాగే విద్యాపరంగా చూచినా శుభ ఫలితాలున్నాయి. అధికారుల నుండి గుర్తింపు ఉంటుంది. పదవీ లాభం, సిరి సంపదలు పెరుగుతాయి. ఈ రాశి వారికి వ్యాపారం లాభదాయకంగా ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వ్యాపారంలో వీరు బాగా అభివృద్ధిని సాధిస్తారు. అయితే కొంచెం ఆత్మీయుల యొక్క సలహాను తీసుకుని ముందడుగు వేస్తుంటే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? చాలా వరకు విశేషంగా ఉంది. ఎందుకంటే 10వ రాశిలో ఉన్నటువంటి శని లాభస్థానంలోకి వస్తున్నారు. లాభగతుడైనటువంటి శని తన రాశికి ఆధిపత్యాన్ని వహిస్తున్నారు కాబట్టి, అంటే కుంభరాశికి పరిపూర్ణమైన లాభాలు ఉన్నాయి. ఏదైనా సాధించాలి, ఏదైనా సరే అభివృద్ధిని చూడాలి అంటే ఇది మంచి సమయం. ఈ రాశిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ అభివృద్ధి ఎలా ఉండబోతోంది? కుంభరాశి ఉద్యోగస్తులు పై అధికారుల యొక్క మెప్పును పొందుతారు. వృత్తిలో అభివృద్ధిని కూడా సాధిస్తారు. గురుగారు, మరి మహిళలకి ఈ సంవత్సరం ఆర్థిక పురోభివృద్ధి ఎలా ఉంటుందంటారు? చాలా చక్కగా ఉన్నాయి. ఎంత పనిచేస్తే అంత గుర్తింపు, అంత సౌఖ్యము, అలాగే దైవ బలం కూడా చేకూరుతుంది. అనేక విధాలుగా లాభాలున్నాయి. అదృష్టవంతులు అవుతారు. పఠించాల్సిన స్తోత్రం ఏంటి? విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. అలాగే బాలరామాయణం అని, రామాయణంలో మొదటి సర్గ అనమాట, అది మొత్తం రామకథను సూచిస్తుంది. అది చాలా శ్రేయస్కరంగా వీరికి ఉపకరిస్తుంది. ఆలయ సందర్శనంలో భాగంగా ఈ రాశివారు ఏ దేవీ దేవతామూర్తులను సందర్శిస్తే మంచిదంటారు? వైష్ణవాలయాల సందర్శనం చాలా వరకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశివారు చేయాల్సిన దానం గురించి తెలియచేస్తారా? ఉలవలు ఆవులకు పెడుతుంటే అవి ఎక్కువ అభివృద్ధిని కలిగిస్తాయి. ప్రతిరోజు కూడా కాస్త గడ్డి వేస్తుంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి కలుగుతుంది.